హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్ రామ్ రామ్ బాయో. ఇప్పుడు ప్రజెంట్ సార్ మన దగ్గర కియా కారెన్స్ అండి లగ్జరీ ప్లస్. ఇది మోడల్ వచ్చేసి 2022 ఉంది. షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ నాన్ యాక్సిడెంట్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒక్కట్లేదు, కొంచెం అడ్జస్ట్ గారి. ఓకే, ఇది వచ్చేసి వెంటిలేటర్ సీట్ అండి. ఓకేనా, మీకు బయట నుంచి డెంట్ పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా క్లియర్గా చెప్తుంటా. నెక్స్ట్ వచ్చేసి మన వీడియో ఓపెన్ చేయగానే అందరికీ ఇంగ్లీష్లో వస్తుందని చెప్పేసి అంటాను సార్. నేను ఇంగ్లీష్లో మాట్లాడలేదు, ఏఐ కూడా కాదు. మీరు వీడియో ఆన్ చేయగానే సార్ పైన సెట్టింగ్ ఉంటుంది. సెట్టింగ్లో కిందకి వచ్చిన తర్వాత మీకు ఆడియో ట్రాక్ ఉంటుంది. అది తెలుగులో పెట్టేసుకుంటే మీకు 100% తెలుగులో వచ్చేస్తుంది సార్. ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా సార్, మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. వెహికల్ కూడా మీకు పిన్ టు పిన్ బేసిక్ మాటలు చెప్తుంటా. స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. స్కిప్ చేసి చూసి మాత్రం అడగండి దయచేసి. దానికి మాత్రం నేనేం రెస్పాన్సిబిలిటీ తీసుకోను. సరే, వెహికల్ నాన్ యాక్సిడెంట్ అనేది అది కూడా చెప్తాను మీకు. యాక్సిడెంట్ నాన్ యాక్సిడెంట్ అనేది ఇది ఓన్లీ తెలంగాణ వెహికల్ సార్, ఢిల్లీ వెహికల్ మాత్రం కాదు. ఓకే అండి, మనం చెప్పిన వెహికల్ ఇదే ఒకసారి చూసుకోవచ్చు. ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది కియా కారెన్స్ అండి. ఇది మన ఛానల్ పేరు, అట్లాగే మన నెంబర్ ఇది. ఓకేనా, ఫస్ట్ అయితే ఒకసారి అది మీకు మొత్తం ఒకసారి చూపిస్తుండండి. లైట్గా ఏర్పడి మాత్రం అక్కడక్కడ చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి సార్. దానికి మనం వివరం చేయలేదు. కంపెనీ పెయింట్ సార్, ఒరిజినల్ పెయింట్ ఉంది. దీనికి సన్ రూఫ్ ఉంది. అది కూడా మీకు లోపల చెప్తాను, చూపిస్తాను చూడండి. బయట నుంచి చూసుకుంటే ఇక్కడ కానీ ఏ ప్రాబ్లం లేదు. మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చి షోరూమ్ ట్రాక్ అంటున్నారు ఓనర్ కదా, మీరు చెక్ చేయించుకున్నాక తీసుకోండి, ప్రాబ్లం లేదు. టైర్స్ కూడా ఒక మంచి కండిషన్ ఉన్నాయి. ఇది డీజిల్ వర్షన్. ఒకసారి అయితే మీకు ఇంటీరియర్ చూపిస్తుండండి. ఇది 7 సీటర్ సార్ ఇది. ఓకే, డోర్స్ చూసుకున్నా ఓకే ఉంది. ఏసీ చిల్డ్ ఉంది. బాస్ సిస్టమ్ కూడా ఓకే ఉంది. పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి, చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ ఓకే. ఇదే సార్ నేను చెప్పిన సీట్స్ మాత్రం వెంటిలేటర్ సీట్ ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు వెనక సైడ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు సార్. సీట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. నీట్గా అంటే చాలా నీట్గా ఉంది వెహికల్ మాత్రం. 100% ఓకే సార్, చూసుకోవచ్చు. ఏసీ కూడా చూసుకోవచ్చు, పైనది కూడా. ఓకేనా, ఇటు సైడ్ మొత్తం ఓకే ఉంది. ఒకసారి అయితే బ్యాక్ సైడ్ ఓపెన్ చేసి చూపిస్తారు. డిక్కీ కూడా మీకు ఎట్లా ఉందో తెలుస్తుంది, చూసుకోవచ్చు. వెనక బాగా చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. ఓకే, నేనేదో ఫాస్ట్కి ఇప్పడం కాదు సార్, మీకు కూడా కొంచెం ఐడియా ఉంటుందని చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవసరం సార్. మీరు వెహికల్ కొంటున్నారు కాబట్టి దాని గురించి కూడా నేను ఆలోచిస్తాను. నేను మీరు ప్రైస్ చూసుకుంటున్నారు కావచ్చు, కానీ వెహికల్ కూడా చూసుకోవాలి సార్. అదొకటే ముఖ్యం కాదు, చూసుకోవచ్చు. 7 సీటర్ ఈటీగా కంటే చాలా బెటర్ అండి. ఈ వెహికల్ మాత్రం కంఫర్ట్ ఉంటుంది. ప్లస్ అట్లాగే వెహికల్ మాత్రం 100% బాగుంటుంది. మంచి స్మూత్ సైలెంట్ ఉంటుంది సార్. దీని స్టెఫిన్ వచ్చేసి మాత్రం మీకు ఒక 20-30% వరకు ఉంటాయి. ఓకే, ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇటు సైడ్ చూసుకుందాం సార్. పుష్ బటన్ స్టార్ట్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. రీడింగ్ వచ్చేసి 97,000 ఉంది. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ ఓనర్ ఎత్తున్నాడు. మీరు ఒకవేళ చెక్ చేయించుకుంటే ప్రాబ్లం లేదు. ఓకేనా, మాన్యువల్ సిస్టమ్ సార్ ఇది, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. అట్లాగే ముంగట ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసి 2 పిల్లర్స్ కు ఇక్కడ ముంగట 2 ఉన్నాయి సార్. మీకు అది కూడా చూపిస్తామండి. ఇంటెల్ ఓకే సార్, చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ముంగట 2, ఇక్కడ 2 ఉన్నాయి. మెయిన్ ఏంటంటే సార్ ఇది సన్ రూఫ్ ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా టాప్ ఎండ్ సార్. ఇది ఇందులో లగ్జరీ ప్లస్. ఇది సీట్లు మాత్రం మంచి కంఫర్ట్ చాలా బాగుంది సార్. వెహికల్ మాత్రం ఆల్రెడీ నేను కూర్చొని చూస్తున్నా. అట్లాగే ముంగట 2 సీట్లకు చెక్ చేసుకున్నా కానీ 2 ఎయిర్ బ్యాగ్స్ సార్. మీకు ఎవరు కానీ చెప్పారు సార్, నేను అంతా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేస్తున్నా అంటే మీకు కూడా ఐడియా ఉంటుంది సార్. అట్లా చెప్తున్నాను. ఇది బకెట్ సీట్లు సార్. ఇందులో 6 సీటర్ వచ్చింది. ఇది చూసుకోవచ్చు. మధ్యలో 3 వస్తాయి, కాకపోతే ఇందులో 2 ఉన్నాయి. వెనక మాత్రం 2 ఉన్నాయి. 2, 4, 6. ఓకేనా, అట్లా చెప్తున్నాను. మీకు ఆ సీట్ సైడ్ కూడా చూపించాను కదా, ఒక ఎయిర్ బ్యాగ్ ఉందని, చూసుకోవచ్చు. ఇది ఒకటి. అంటే ఈ సరౌండింగ్ లో మీకు 6 ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి సార్. సన్ రూఫ్ ఓకే. డోర్స్ ఓకే వర్క్ చేసింది సార్, ప్రాబ్లం లేదు సార్. ఆల్రెడీ నేను చెక్ చేసిన, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. డోర్స్ మాత్రం పవర్ విండోస్ మొత్తం వర్క్ చేస్తున్నాయి. ఆల్రెడీ చెక్ చేసిన డోర్స్ కూడా నీట్గా ఉన్నాయి. వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది. పికప్ కూడా చాలా బాగుంది. నాయిస్ ఉంది, మంచి సైలెంట్గా ఉంది వెహికల్ మాత్రం సార్. దీని ప్రైస్ చెప్తున్నారు సార్ ఓనరు 15,95,000 ఓనర్ చెప్తుంది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, భారీగా ఉంటుంది. రేటుకు మనకి ఎట్లాంటి మాత్రం సంబంధం ఉండదు. ముంగట బాగా చెక్ చేసుకున్నా ఓకే ఉంది సార్. ఎట్లాంటి రీప్లేస్ కాలేదు. మీరు డైరెక్ట్ చెక్ చేసుకుంటేనే బెటర్, నేను కూడా చెప్తున్నాను సార్. అందులో మీకు కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ముంగట ఆప్షన్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. ఇంజన్ లో ఇక్కడ కానీ లీకేజ్ మాత్రం లేదు. 97 రీడింగ్ తిరిగింది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఇంజన్ మాత్రం సైలెంట్ ఉంది, స్మూత్. ఓకే, ఇప్పటి వరకు చెప్పాను నేను. ముంగట లైట్ చెక్ చేసుకుంటే మాత్రం హెడ్ లైట్స్ ఓకే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇండికేటర్ ఓకే వర్క్ చేస్తుంది. అట్లాగే మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ చెక్ చేసుకున్న ఇండికేటర్ ఓకే ఉంది, హెడ్ లైట్ ఓకే ఉన్నాయి సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా
ఇండికేటర్ ఓకే ఉంది, ఇంజన్ మాత్రం సైలెంట్ ఉంది. చిన్న చిన్నగా అక్కడక్కడ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి, ఏర్పడినట్టు. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది సార్, ప్రాబ్లం లేదు, ఎక్కడికైనా డ్యామేజ్ ఏం లేదు. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది, 100% చూసుకోవచ్చు. మీకు రీడింగ్ మరోసారి చూపిస్తున్నాను. రీడింగ్ వచ్చేసి 97,000 సార్. ఇది షోరూమ్ ట్రాక్, మీరు చెక్ చేయించుకున్నాక తీసుకోండి, ప్రాబ్లం లేదు. అట్లాగే బీడింగ్ కూడా చెక్ చేసుకుని సార్, బీడింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం వర్తిస్తుంది సార్. ఇది ఏపీ నుంచి చేస్తున్నారు, కర్ణాటక నుంచి చేస్తున్నారు, తమిళనాడు నుంచి చేస్తున్నారు సార్. మనకు కేరళ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి సార్. అంత దూరం నుంచి రారు, మీరు తీసుకోరు. నెక్స్ట్ వచ్చేసి ఈ లోకల్ నుండి తీసుకుంటారంటే అంత దూరం కదా మీరే వస్తారు సార్, మళ్ళీ అది ట్యాక్సీ పడుతుంది మీకు పైగా. అదంతా టైం వేస్ట్, వృధా మీకు కూడా. అట్లాగే మన ఫోన్లో అంటే మీ ఫోన్లో మాత్రం సెట్టింగ్ అనేది చేంజ్ చేసుకోండి సార్. మీకు తెలుగు అని వస్తుంది, ఇంగ్లీష్ మాత్రం రాదు. అట్లాగే మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుంది అది కూడా ఇప్పిస్తుంది సార్. దీని ప్రైస్ మాత్రం ఓనర్ చెప్తున్నారు 15,90,000 సార్. ఓనర్ ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. 15,95,000. ఓకే సరే. బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నా కానీ ఓకే ఉంది సార్, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. ఇండికేటర్ అంతా ఓకే ఉంది. వెహికల్ మాత్రం చిల్డ్, ఓకేనా సరే. ఆల్రెడీ ఇది సర్వీసింగ్ కూడా చేంజ్ పెట్టుకున్నారు. ఇది జస్ట్ ఒక 1 వీక్ 10 days కింద చేయించారు, ప్రాబ్లం లేదు, మీరు వాడుకోవచ్చు డైరెక్ట్ తీసుకునే వెహికల్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు చేయించుకున్నా పర్లేదు, ఓకేనా సార్. ముంగల్ గ్లాస్ తీసుకుంటే ఇక్కడ సీసీ ఉంది, గమనించండి సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సీసీ ఉంది. బంపర్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ కానీ రీప్లేస్ కాలేదు సార్. ఓకే. అట్లాగే వెనక సైడ్ కూడా చెక్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ సీసీ ఉంది. మీకు లెంత్ అనిపించకుండా నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నా సార్. మీకు ఒకవేళ లెంత్ అనిపిస్తే నన్ను క్షమించండి, మీరైతే ఒకసారి అయితే చూడండి వీడియో, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం చూస్తారు. ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఓకే ఉన్నాయి, అలా వేసినాయి సార్, చూసుకోవచ్చు. 100% ఉన్నాయి ముంగ టైర్స్ మాత్రం, నేను చెప్తున్నా, చూసుకోవచ్చు. ఇది కూడా చూపిస్తున్నా డైరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి వెనక టైర్స్ చెక్ చేసుకున్నా కానీ 100% ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు సార్. ఇది అలా వేసి ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. వెహికల్ మాత్రం మంచి కండిషన్ ఉంది, ఆల్రెడీ నేను డ్రైవ్ చేసి చూసాను, నేను చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే సార్, తీసుకోవచ్చు వెహికల్. ఈ ప్రైస్ అయినా మీరు మాట్లాడండి సార్. 15,90,000 సార్ ఓనర్ చెప్తున్నాడు. ఓకేనండి, నేను మరోసారి మీకు డీటెయిల్స్ చెప్తుంటాను. కియా క్యారెన్స్ అండి, వెంటిలేటర్ సీట్స్ ఉన్నాయి. మళ్ళీ 2022 లగ్జరీ ప్లస్. ఇది ఫస్ట్ ఓనర్ ఉంది, షోరూమ్ ట్రాక్ ఉంది, 97,000 ఉంది. ఇప్పుడు వాడుకోవచ్చు. మొన్న షోరూమ్ ట్రాక్ కూడా చూపించుకున్నారు వాళ్ళు, అంటే ఆల్రెడీ నడుస్తుంది. ఆయిల్ చేంజ్ చేయించారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నేను దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒకటే లేదు సార్, అంతే. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి సార్. దీని వచ్చేసి 15,95,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంది. జై జవాన్ జై కిసాన్ జై హింద్, రామ్ రామ్ బాయో.